పట్నం కేంద్రంగా గీతా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు వికాస తరంగిణి ప్రకటించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీ త్రిదండి రామానుజుడు చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో గీతా జయోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇక ప్రతిరోజు ఉదయం స్వామి వారిచే భగవద్గీత ప్రవచనం, అనంతరం తీర్థగోష్ఠి, భక్తుల గోత్రనామాలతో గోపూజలు, సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ, తదుపరి గీతా ప్రవచనం జరుగుతాయని వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శేషాచార్యులు పాల్గొన్నారు. పరమహంస పరివిరాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమాన్ని అందరూ ఆహ్వానితులే. డిసెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ కార్యక్రమ నిర్వహణ చేయడం జరుగుతుంది. 7వ తేదీ నాడు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషముల వరకు గీతాపారాయణ ప్రవచన యజ్ఞం జరుగుతుంది. తదనంతరం తీర్థగోష్ఠి కార్యక్రమం నిర్వహిస్తారు మన ఆచార్య స్వామివారు. 8వ తేదీ నాడు రామపాదుకారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు స్వామివారి సమక్షంలో. ఈ రామపాదుకారాధనలో అంతరార్థం మానవీయ విలువలు, కుటుంబాల మధ్య అనుబంధం, లోకంలో ధర్మము సత్యం అనేటువంటి దాంట్లో నిలపడానికి ఆచార్య స్వామివారి ఆలోచన సరళిలోంచి ఆవిర్భవించిన అపురూప ఘట్టం ఈ రామపాదుకారాధన. అనంతరం 10వ తేదీ నాడు మంగళవారం నాడు శ్రీ స్వామివారు సమాశ్రయణము మంత్రోపదేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గీతాపారాయణ మహాయజ్ఞం. ఈ కార్యక్రమాన్ని పరమహంస పరివిరాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమాన్ని అందరూ ఆహ్వానితులే. డిసెంబర్ 7వ తేదీ నుంచి